హాయ్! హలో! వెల్కమ్ టు బడ్జెట్ హాల్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బావున్నాను. మీరందరూ కూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను రీసెంట్‌గా తీసుకున్న శారీస్ కలెక్షన్, అలాగే వాటికి నేను బ్లౌజెస్ ఎలా సెట్ చేసుకున్నానో చూపిస్తాను. ఇది పెడన కలంకారీ శారీ. పైన బార్డర్ వచ్చేసి చిన్నగా వచ్చింది. కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు. శారీ ఆల్ ఓవర్ అంతా ఇలానే బుట్టీస్ వచ్చాయి. పళ్ళు కొంచెం లైట్ షేడ్ గ్రే షేడ్ వచ్చింది. బార్డర్ అయితే జరీ ఫినిషింగ్ వచ్చింది. ఇది కొంచెం వింటేజ్ గోల్డ్ జరీలాగా ఉంది. శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. ఇప్పుడు ఇది చాలా ట్రెండ్ కదా! దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు. పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఒకే షేడ్‌లో వచ్చింది. ఇది కొంచెం డల్ అనిపించింది నాకైతే. సో, నేను ఎలా ట్రై చేశాను బ్లౌజ్ అనేది చూసేయండి. దీనికి నేను మ్యాచింగ్ కోసం వెళ్ళినప్పుడు నాకైతే ఈ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది. ఇదైతే మనం సేమ్ వర్క్ చేపించుకున్నట్టే ఉంది. ఇలాంటివి మనం రియల్‌గా వర్క్ చేపించుకుంటే కూడా చాలా కాస్ట్ అవుతుంది. వెంటనే నేనైతే తీసుకున్నాను. ఇది ఇంకా వేరే శారీస్‌కి కూడా సూట్ అవుతుంది కదా! బ్లాక్ మనకెప్పుడూ ఒకటి ఎక్స్‌ట్రా ఉండాల్సిందే. ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి నాకు మీటర్ 350 పడింది. దీన్నైతే నేను ఎలాంటి డిజైన్స్ వేపిచ్చలేదు. సింపుల్‌గా కుట్టిచ్చేసుకున్నాను. ఇలా టాజెల్స్ వేసి పైపింగ్ అయితే వేపిచ్చాను నీట్‌గా ఉంటుంది అని. సో, ఈ శారీకైతే ఇలా సెట్ చేశాను. నెక్స్ట్ శారీ ఏంటో చూసేద్దామా? నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి పార్టీ వేర్ శారీ అండి. నైట్ కట్టుకుంటే మాత్రం చాలా బావుంటుంది. కిందికైతే హెవీ బార్డర్ వచ్చేసింది. పైకైతే చిన్న బార్డర్ వచ్చింది. పళ్ళుకి కూడా సేమ్ ఇదే ఆల్ ఓవర్ ఇచ్చారు. ఇదైతే జార్జెట్ ఫ్యాబ్రిక్. ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది. చాలా తొందరగా కట్టేసుకోవచ్చు. అలాగే హ్యాండ్లింగ్ కూడా చాలా ఈజీ. దీనికైతే మన దగ్గరున్న ఎలాంటి బ్లౌజ్‌నైనా కూడా పెయిరప్ చేయొచ్చు. దీనికి నేను ఎలా బ్లౌజ్ చేశానో చూద్దాము. ఇందులో హ్యాండ్స్‌కి వేసిన క్లాత్ అయితే నాకు శారీలోనే వచ్చింది. యాక్చువల్‌గా అది చూసి నేను శారీ అయితే తీసుకున్నాను. బ్లౌజ్‌ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి నేనైతే బిగ్ బార్డర్‌ని బ్యాక్ సైడ్ ఇలా మొత్తం వేయించుకొని నెక్ అయితే ఇలా ప్యాటర్న్ పెట్టించుకున్నాను. అలాగే దానికి సన్నని పర్ల్ లేస్ అయితే వేపించుకున్నాను. చూడండి బ్లౌజ్ లుక్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. ఫ్రంట్ సైడ్ అలాగే హ్యాండ్స్‌కి కూడా వేపించుకున్నాను పర్ల్ లేస్ అనేది. అది కనిపించకుండా మంచి డీటెయిలింగ్ లాగా చాలా బావుంది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో అయితే చాలా కలెక్షన్ ఉందండి. తక్కువ బడ్జెట్‌లో మంచి ఐటెమ్స్ అయితే నేను కలెక్షన్ చూపిస్తున్నాను. మన ఛానల్‌లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి అయితే చెక్ చేయండి. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఈ శారీ చూసాం కదా! నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూద్దాము. ఇదైతే ఒక సెమీ పార్టీ వేర్ శారీ అండి. యాష్ కలర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బార్డర్ అయితే పైకి చిన్నగా, కిందికైతే కొద్దిగా పెద్దగా ఉంది. బార్డర్ పైన ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది. ఇదైతే శారీ ఆల్ ఓవర్ ఇలానే వచ్చింది. నాకు ఈ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. శారీ కాస్ట్ అయితే 1000 రూపీస్ పడింది. ఇదైతే పళ్ళు. పళ్ళుకి ఫ్లోరల్ ప్రింట్ ఇలా చాలా హెవీగా వచ్చింది. దీని బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నానో చూద్దాము. ఈ క్లాత్ అయితే నాకు శారీలోనే వచ్చింది. దీన్ని ఇలాగే కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ఇలా నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నెట్ ఫ్యాబ్రిక్ మొత్తం హ్యాండ్స్ అంతా వేయించకుండా కొంచెం స్లీవ్స్‌కి కింద పార్ట్ మాత్రం ఇలా శారీలో వచ్చిన క్లాత్ అయితే వేపిచ్చాను. మీకు ఒక టిప్ అయితే చెప్తానండి. చాలా యూస్‌ఫుల్ టిప్. ఇలా మనం షోల్డర్ బటన్స్ పెట్టించుకుంటే మన ఇన్నర్ వేర్‌ని ఇందులో పెట్టి బటన్ ప్రెస్ చేస్తే మాత్రం అది అటు ఇటు అస్సలు జరగదు. బయటికి అస్సలే రాదు. మనం ఫుల్ సెక్యూర్‌గా ఫీల్ అవ్వచ్చు. నేను ప్రతి డ్రెస్‌కి, ప్రతి బ్లౌజ్‌కి ఇలాగే చేపిస్తాను. మనకైతే కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఓవరాల్ లుక్ ఈ బ్లౌజ్ లుక్ అయితే చూసేయండి. ఫ్రంట్ ఓపెనే పెట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా పాట్ నెక్ పెట్టించి టజల్స్ అయితే పెట్టించుకున్నాను.
ఇక్కడ ఇంకొక టిప్ అండి. బ్లౌజ్‌కి పైపింగ్ వేపించుకుంటే దాని లుక్ అయితే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. నేనైతే ప్రతి బ్లౌజ్‌కి పైపింగ్ వేపించుకునేలాగే చూస్తాను. ఈ శారీకైతే ఇలా బ్లౌజ్‌ని పేరప్ చేశాను. ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరి కోసం బ్లౌజ్ పిక్స్‌ని అయితే నేను షేర్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా డిజైన్ నచ్చితే తప్పకుండా స్క్రీన్‌షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు కనుక యూజ్ అయితే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. నాకు చాలా ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.